మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. గోల్డ్ లవర్స్ బేరడి, మీరు ఊహించని బంపర్ ఆఫర్. ఎగిరెగిరి పడ్డ బంగారం అందుబాటులోకి వస్తోంది. ట్రంప్ గెలుపు ఇండియన్స్ కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. పసిడి ధర 15 రోజుల్లో 5,000 తగ్గింది. మరి బంగారం ఇంకెంతకాలం పడిపోతుంది? 50 నుండి 60,000 స్థాయికి వస్తుందా? ఇప్పుడు కొనాలా, ఇంకా వెయిట్ చేయాలా? మగువలకు మంచి కిక్కిచ్చే వార్త ఇది. ఇన్నాళ్లు వారిని బెంబేలెత్తించిన బంగారం ఇప్పుడు దిగి వస్తోంది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో పడిపోతూ మగువుల మనసుల్ని బంగారం షాపుల వైపు తెగలాగుతోంది. రారమ్మని ఊరిస్తోంది. ఇంట్లో పెళ్ళో మరో శుభకార్యమో ఉంటే మాత్రం ఇది వారికి నిజంగా బంగారం లాంటి అవకాశమే. ట్రంప్ గెలిస్తే రేటు తగ్గుతుందని భావించినా ఈ స్థాయిలో పడిపోవడాన్ని మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. వరుసగా 4 రోజులు బంగారం ధర దిగి వచ్చింది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం రోజుకు 1,000 రూపాయల వరకు పడిపోతుంది. 4 రోజుల్లో 3,700 రూపాయలు పడిపోయింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 75,760 రూపాయలుగా ఉంది. నవంబర్ 1న ఇది 80,560 రూపాయలు. అంటే 15 రోజుల్లో దాదాపు 5,000 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా అప్పుడు 73,850 రూపాయలుంటే ఇప్పుడు 69,450 రూపాయలుగా ఉంది. అంటే 4,500 డ్రాప్ అయింది. ఇక సిల్వర్ అయితే ఒక్క రోజులో 2,000 తగ్గి 1,00,000కు దిగువకు వచ్చింది. నవంబర్ 1న 1,06,000 ఉన్న కేజీ వెండి ఇప్పుడు 99,000కు తగ్గింది. అంటే ఏకంగా 7,000 పడిపోయిందన్నమాట. ట్రంప్ గెలవడం, డాలర్ బలపడడం, బాండ్ రాబడులు పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు బంగారం పతనానికి కారణమవుతున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు పడిపోతున్న సమయంలో బంగారం మెరవాలి. కానీ ఈసారి అదే ఇది రెండూ పడిపోవడం విచిత్రమే. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఔన్సు బంగారం ధర ఒక్క రోజులో $40 తగ్గింది. ఇది కూడా దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతోంది. బిట్ కాయిన్ బూమ్ కూడా గోల్డ్ ను దెబ్బతీస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు నెల రోజుల కనిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇంతకీ బంగారం ఇంకెంత పడిపోతుందన్న ప్రశ్నకు నిపుణుల నుంచి కూడా సరైన సమాధానం లేదు. ఎవ్వరూ కూడా ఎంతవరకు రేటు పడిపోతుందన్నది చెప్పలేకపోతున్నారు. ఎవరు లెక్కలు వారివి, ఎవరు అంచనాలు వారివి. డాలర్ బలపడే కొద్దీ దేశీయంగా బంగారం ధర మరింత తగ్గుతుంది. ట్రంప్ అధికారం చేపట్టే వరకు డాలర్ ర్యాలీ కొనసాగుతుందన్నది ఓ అంచనా. ఆ ప్రకారం చూసుకుంటే మరో 2 నెలల పాటు బంగారానికి గడ్డు రోజులే. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ ఔన్స్ బంగారం ధర కీలకమైన సపోర్ట్ లెవెల్ $2,600 దిగువకు పడిపోవడంతో మరింత దక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగుమతులపై సుంకాలు విధించడం, పన్నులు తగ్గించడం వంటి ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ద్రవ్యోల్బణం పెంచే అవకాశం ఉంది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపు ఆపివేయవచ్చు. అదే జరిగితే బంగారం వైపు పెట్టుబడులు మరింత తగ్గుతాయి. దీంతో బంగారం ధర మరింత తగ్గుతుంది. తులం బంగారం 50 నుంచి 60,000 మార్కును టచ్ చేస్తుందని కొందరు చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో పడిపోయే అవకాశాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో 10% వరకు కరెక్షన్ రావచ్చని 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 72 నుండి 74,000 వరకు వచ్చి ఆ తర్వాత అక్కడే స్థిరపడొచ్చని అంటున్నారు. మధ్యలో అంతర్జాతీయ పరిణామాలతో 1-2 రోజులు కాస్త పెరిగినా షార్ట్ టర్మ్ లో మాత్రం తగ్గుతుందన్నది మెజారిటీ అనలిస్టుల మాట. గతేడాది ఇదే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 60,350 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు అది 75,000 దగ్గర ఉంది. దాదాపు 22% పెరిగింది. ఈ 10 రోజుల్లో తగ్గకపోతే ఇంకా ఎక్కువే ఉండేది. ఆ దూకుడు ఇప్పట్లో ఉండే అవకాశాలు లేదు. కొన్నాళ్ల పాటు ఇదే రేటుకు కాస్త అటు ఇటుగా కదలాడొచ్చు. మార్కెట్ అంచనాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 72,623 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. అంతకు మించి తగ్గితే 70,280 వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు. ప్రస్తుతానికి గోల్డ్ బేరిష్ గా ఉన్నా అది షార్ట్ టర్మ్ కే అంటున్నారు. మీడియం లాంగ్ టర్మ్ లో మళ్లీ పరుగు మొదలు పెడుతుందని భావిస్తున్నారు. కాబట్టి పడినప్పుడల్లా కొంత కొనుక్కోవడం మంచిదంటున్నారు.
అందరూ అంచనా వేస్తున్నట్లు 50 నుండి 60 వేల రేంజ్కు మాత్రం రాకపోవచ్చు. వస్తే 70 వేల వరకు వచ్చి మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పరిస్థితులు కుదుటపడి బంగారం మళ్లీ పుంజుకుంటుందని వచ్చే ఏడాదికి మళ్లీ పరుగు మొదలు పెట్టడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక వెండి కూడా 88 వేల వరకు వస్తుందని కొందరు లెక్క కడుతున్నారు. కాబట్టి బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని భావించవచ్చు. రేటు ఏమాత్రం తగ్గినా కొని పెట్టుకోవడం మంచిదని నిపుణుల సూచన.